మీరు చూడొచ్చు. అక్కడ నుండి మనం ఇంకో లొకేషన్కి వచ్చాం. దీని పేరు వాట్ పాసెక్. ఇది హిస్టారికల్ సైట్ చెప్పాలంటే యాక్చువల్గా. సో దీని కంప్లీట్ మ్యాప్ ఇది. సో మీరు చూస్తున్న స్పాట్ ఇప్పుడు ఇదే ఇది ప్లాన్ ఆఫ్ వాట్ పాసెక్. ఇది బాగా హిస్టారికల్ సైట్ అంట. సో దారిలో వెళ్తుంటే ఆన్ ది బ్యాక్ టు చియాంగ్ రాయ్ వెళ్తుంటే ఇది ఉంది. సో దీని గురించి ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏ చాంబర్ ఆర్ మండప షేప్డ్ చెడి విత్ 5 బెల్ షేప్డ్ ఫినియల్స్. అది చెడి కుట్ అంట ఇన్ఫ్లుయెన్స్. అది లాంఫుంగ్ ప్రావిన్స్. The decorations reflect Fugam, Chinese, Khmer as well as Sukhothai artistic influences. సో ఇదంతా అంతే. ఇదంతా వస్తుంటే మీకు దారి పొడవునా చాలా ఉంది. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. సో ఇది మీరు అటు సైడ్ కూడా చూడండి. ఇవన్నీ ఎప్పుడో 13th సెంచరీలో బిల్డ్ చేసినవి అంటే ఇవన్నీ. ఇదిగో అటు సైడ్ ఉన్నాయి. మీకు ఎదురుగా ఆపోజిట్, ఇప్పుడే కాదు ఆపోజిట్ పెద్ద సైజ్ ఇలా మొత్తం చూసారా. అదిగో వాళ్ళు, అక్కడ వాళ్ళు. ఇది కానీ మొత్తం మీకు బైక్ మీద రౌండ్ వేసి చూపిస్తాను. ఎందుకంటే మీకు 1 by 1 చేసేసరికి మీకు ఇది ఉన్నాయి. ఆ దగ్గరికి వెళ్ళి ఇంకా క్లోజర్ వ్యూ చూపించడానికి ట్రై చేస్తున్నా. ఇక్కడైతే మరి ఎవరు లేరు, నేను తప్పితే ఎవరు లేరు. కాకపోతే ఆ దారిలో వెళ్తుంటే హిస్టారికల్ సైట్స్లో ఇది పేర్కొన్నారు బాగా. ఇక్కడ లోకల్గా ఫేమస్ అంట. మేబీ ఇప్పుడు టైం అయిపోయిందేమో, లేకపోతే టికెట్ లేదేమో. సో అది దీని క్లోజర్ లుక్. సో వాట్ పాసెక్ కిందంతా బుద్ధుడి విగ్రహాలు ఉండి, పైన టాప్లో కూడా బుద్ధుడి విగ్రహం పెట్టుండి గోపురం. సో ఇదంతా చూడండి చుట్టుపక్కల ఎంత ఉందో. ఇవన్నీ చాలా వరకు రూయిన్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు టైం 5:45, 5:45 అవుతుంది. ఇంకా సన్సెట్ అయిపోయేలోపు మళ్ళీ నేను వెళ్ళిపోవాలి. మళ్ళీ నైట్ డ్రైవింగ్ కరెక్ట్ కాదు కదా. సో చూడండి, ఇవన్నీ హిస్టారికల్ సైట్లో భాగం. ఇదంతా దీన్ని బాగానే మెయింటైన్ చేస్తున్నారు క్లీన్గా. బట్ కాకపోతే ఆ టైం అయిపోయింది అనుకుంటా. నేను అక్కడ బండి పెట్టి వెంటనే సెక్యూరిటీ కూడా ఎవరు లేదు, చూపించడానికి వచ్చాను. ఇది కూడా మన లిస్ట్లో లేదు. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నా బండి మీద టకటక చకచకాన్ని చూపించేస్తాను. సో ఇదిగోండి, ఇది కూడా భాగమే సైట్లో. సో ఇప్పుడు మనం ఆ సైట్ నుండి ఇక్కడ చూడండి, ఈ వాల్ కూడా బాగా యాన్షియంట్ వాల్. సో ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది కూడా అన్ప్లాన్డ్ సర్ప్రైజే అనుకోవాలి. అలా ఇప్పుడు ఆ టామ్లు వ్యాంగ్ మిస్ అవటం వల్ల ఈ గోల్డెన్ ట్రయాంగిల్, ఈ వాట్ పాసెక్ ఇవన్నీ మనం చూడగలుగుతున్నాం. ఇదిగోండి ఎప్పుడుదో ఓల్డెస్ట్ ఇది. చూడండి ఎన్ని బెండ్లు ఇచ్చిందో. దానిలో చెట్లు మోసి వచ్చి మొత్తం అక్కడ చూస్తే మీరు క్లోజర్ లుక్, ఆ వాళ్ళలో చెట్లు వచ్చినాయి, వాళ్ళే పీల్చుకుంటారు. సో ఇదే ఊరు. అప్పుడు చాలా ఉన్నాయి. మామూలు మనం అనుకున్నది కాదు. ఇది ఎదురు కనబడుతున్న రోడ్డుకి ఇది కూడా హిస్టారికల్ సైట్లోనే. ఇదేదో సిటీ వాల్ లాగా ఉంది, చూసారా. వెళ్దాం. ఇదేంటంటే చియాంగ్సేన్ గేట్ ఫోర్ట్ అంట, అక్కడ రాసుంది. సో కన్సిస్టెడ్ ఆఫ్ 2 connected fort. The fort has special feature anta. It consists of 2 connected fort, outside fort and inside one. Both forts were horseshoe shape with the most around them. According to excavation, the destroyed brick line and some bits of roof tile found certain period fort wall. Adi it is presumed that this fort might be overlaid at least twice. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు ఆ బోర్డు మీద. అది ఇది లోపలికి వచ్చాం గేటు. సో మీరు చూడొచ్చు ట్రాఫిక్ ఓల్డ్ ఇది అన్నట్టు.
అదిగోండి గేట్. ట్రాఫిక్ బాగానే స్పీడ్గానే ఉంది. ఇక్కడ టెంపుల్ లోకల్గా ఏదో శ్రీకాంత్ చైనీస్ టెంపుల్ లాగా ఉంది. ఇదిగోండి మనం అక్కడికి వచ్చామా, ఇటువైపు నుండి కూడా రావచ్చు, అయితే మీకు మొత్తం చూపిద్దామని. ఇదిగోండి మళ్ళీ ఇంకో గేటు, 2 ఫోర్ట్లు, 2 గేట్లు, ఇదొక వాల, మళ్ళీ ఇక్కడ ఇంకో వాల ఉంది. కెనాల్ లాగా, లేక్ అనకూడదు, కెనాల్. నేను టర్నింగ్ ఆపాను, పెద్ద హార్న్లు పడుతున్నాయి. సో ఇది ఒక కెనాల్, పెద్ద కెనాల్, 2 వాల్స్ ఇలా పెట్టారు. ఇటు స్కూల్ అంట. సరే ఇటు వెళ్దాం. ఇటు వెళ్ళి ఇదిగోండి ఇక్కడ ఉంది వ్యాట్ చెడి లువాంగ్. ఇక్కడ కూడా వ్యాట్ చెడి లువాంగా, చియాంగ్సియాన్ నేషనల్ మ్యూజియం టూరిస్ట్ సర్వీస్ సెంటర్. ఫస్ట్ లెఫ్ట్ వెళ్ళి తర్వాత ఇదిగోండి ఇటు కూడా ఉంది, వాల్ మొత్తం ఉంది. ఫస్ట్ ఇటు సైడ్ వెళ్ళి తర్వాత చూసుకుని ఆ వ్యాట్ చెడి లువాంగ్ అంటే ఏంటో చూడండి. వాళ్ళు ఇంకా అలా ప్రిజర్వ్ చేసి దానిలో చెట్లు వచ్చేసి చూసారా, మరి అన్ని 100 సంవత్సరాలు. గోడలో నుండి చెట్లు, గోడ మీద, అసలు గోడ మీద వేసినాయి అన్నీ. అయితే ఎన్ని చూడండి, ఆ వాల్లో నుండి ఎన్ని చెట్లు వచ్చినాయి, పెద్ద పెద్ద చెట్లు. ఇదంతా మన యాక్చువల్ ప్లాన్డ్ ట్రిప్లో అసలు లేదు ఇది. ఇదంతా సర్ప్రైజ్ ఎలిమెంటే. అది చూడండి, ఇది మిస్ అయ్యేవాళ్ళం నిజంగా. నేను ఆ బస్సులు చూడటం, ఆ బస్సుల మీద ఆ పేరు చూడటం, ఆ క్యూరియాసిటీ రావటం, ఆ గోల్డెన్ ట్రయాంగిల్ రావటం, అక్కడ ఫ్యామిలీ బ్యాంక్ ఆ పిల్లల అదే 2 వారాల పాటు ఉండిపోయిన కేవ్లో అది చూడక క్లోజ్ చేసేసి రావటం. సో అది మిస్ అవటం వల్ల ఇవన్నీ చూడండి వాళ్ళు ఎలా కట్టారో స్టెప్స్గా 1 2 3 4. అసలు దీన్ని ఏమన్నా అర్థం కావట్లేదు. అప్పటి నుండి ఇప్పుడు దాకా ప్రిజర్వ్ చేశారంటే చూడండి, ఆ వాళ్ళ నుండి చెట్లు వచ్చేసినాయి. ఇంక ఎట్లా ఇక్కడ చూడండి అన్నీ చీల్చుకుంటూ. కొన్ని చెట్లు అయితే నరికేశారు, మరి దానివల్ల గోడ పడిపోతానేమో. ఇవన్నీ చూడండి ఆ వాళ్ళలో భాగమే, ఎంత బలిపుగా చూడండి. సో ఇది ఇంకో ఎంట్రన్స్, ఇదిగోండి ఇది ఇంకో ఎంట్రన్స్. లోపల మళ్ళీ ఏదో ఉంది, ఇంకా బయటికి వెళ్తాం అనుకుంటా. చూడండి ఎంత పెద్ద వాళ్ళు. ఇటు సైడ్ కూడా ఉంది చూడండి. అన్నీ అప్పుడు ఇవన్నమాట, ఇవన్నీ 12th 13th సెంచరీలో ఇవన్నీ. మరి ఎంత పెద్ద, ఎంత ఏంటి కొంప తీసి అదేమంటారు చియాంగ్ మై లాగా సిటీ వాళ్ళేమో మరి తెలియట్లేదు. కానీ ఏముందా వాళ్ళు చూపించేది ఆపయ స్వామి అంటారా? సరే అంతకంటే చేసేది ఏం లేదు. అసలు ఏంటని చూస్తున్నా, ఇవాళ ఎంత దూరం ఉన్నా అని చూస్తున్నా. సరే స్పీడ్గా వెళ్తాలే, స్పీడ్గా వెళ్తే ఇది తొందరగా కంప్లీట్ అయిపోద్ది. మొత్తం వాళ్ళే ఆ చెట్లు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరేమో దీనిలో రెస్ట్రిక్షన్ లేదన్నారు, బండ్లకి కార్లకి లేదని చెప్పారు. కానీ వెళ్తున్నాం. స్కూల్ ఉంది ఇక్కడ, మీకు అదేమో కారణం. అది చూడండి మొత్తం గోడలో నుండి చెట్లు వచ్చేసినాయి. అంతా ఎంత పెద్ద గోడ బాగుంది అసలు. అప్పుడు ఇది ఇంకా ఇలా ఉంది. మరి అదేనేమో దీని స్పెషాలిటీ. రే బాబు ఎంత ఉందిరా బాబు ఇది. మనం వాళ్ళ లోపల వెళ్తాం, ఎందుకంటే బయట చూస్తే మీకు గోడే కనబడుతుంది. కానీ లోపల నుంచి చూస్తున్నాం కదా, ఇక చూడండి ఆ చెట్లు ఎంత పెద్ద పెద్ద చెట్లు వచ్చినాయి అంటే దానిలో నుండి ఆ గోడల్లో నుండి తెలుసుకుంటూ. మరి రైట్ సైడ్ అంతా కొత్త సిటీ అనుకుంటా, ఇది ఇలా ఉంది రోడ్డు. మరి ఈ రోడ్డు మొత్తంలో మోటార్ వెహికల్స్కి నాట్ అలౌడ్ అని చెప్పారు. కానీ మరి ఏంటనే తెలియట్లేదు. మరి వెళ్తున్నాం.
చూడండి ఇంకా వాల్ ఉందంటే ఇంకా పాడవలేదు. ఇంకా ఇదేంటంటే బోర్డర్ కదా, ఎక్కువ బర్మా అండర్ కంట్రోల్ ఉందంట. ఇది చూడండి ఇంకో ఎంట్రన్స్, ఇంకో గేట్. అంటే ఇదంతా సిటీ, ఒకప్పుడు యాన్షియన్ సిటీ లోపలే నేను వెళ్తుంది. ఇదంతా దానికి సంబంధించిన వాళ్ళు. అసలు బయట కూడా ఎలా ఉందో ఒకసారి బయట నుంచి చూపిస్తాను. ఇది ఏదో ఎగ్జిట్ ఉంది, ఈ ఎగ్జిట్ తీసుకుని ఒకసారి అసలు బయట ఏంటో పరిస్థితి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ కూడా రెండు సైడ్లో ఉంది. ఇది బయట సైడ్ ఇలా ఉంది పరిస్థితి. సో బయట యాక్చువల్గా మీకు బయట నుండి వెళ్తే కనబడదు. సో ఇంకో వాల్ మరి ఇది సెకండ్ వాల్, మరి అవుటర్ వాల్ ఇంకెక్కడ ఉందో. ఇదంతా ట్రాఫిక్ వస్తుంది. మళ్ళీ అటాక్ ట్రై చేస్తున్నా అటైతే. ఇదిగోండి మళ్ళీ లోపలికి వెళ్తున్నా. ఇదంతా చియాంగ్ సియాన్ ఊరు, చియాంగ్ సియాన్ SCAN. ఇదిగోండి ఇక్కడ చూడండి యాన్షియన్ సిటీ ఇదంతా లోపలంతా. ఇదిగోండి లోపల ఏదో ఉంది, కాకపోతే మనకి టైము సమయం వల్ల ఇక్కడ చూడండి చియాంగ్ సియాన్. ఇదిగోండి అన్నీ పాతప్పుడు ఇలా ఉంచారు, ఎత్తుకుపోకుండా ఇల్లు కట్టుకోకుండా ఇలా ఉంచారు. అదొక మంచి విషయం. తిరుగుతున్నాం ఇప్పుడు, ఊరు చుట్టూతో తిరుగుతున్నాం. పక్కనే మెకాంగ్ లేరు. హాయి చెప్తున్నారు ఎవరో ఇప్పుడు లోపలికి. ఇదిగోండి మెకాంగ్ రివర్, అటు పక్కనంతా లావో దేశం. మరి ఆ సిటీ వాళ్ళు ఎక్కడి నుండి ఉందో ఎక్కడ వరకు ఉందో మొత్తం తెలియదు. మళ్ళీ ఇంకో ఎగ్జిట్ వెళ్ళి ఇటు పక్కనంతా ఇదనుకుంటా. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా. అప్పుడు ఇక్కడ కూడా ఒకటి ఉంది వాళ్ళు, అలా కొంచెం ఉంటే కొంచెం ప్రిపేర్ చేస్తున్నారు. దీని పేరు వ్యాట్ సంగుకా కేవ్ డొంకన్ అంట. సో అక్కడక్కడ కొంచెం పాటలు ఉంది. ఇదంతా చూడండి ఎంత హ్యాపీనింగ్గా ఉందో. ఈ ఫుట్పాత్ మీద మొత్తం ఆక్రమించేసి ఇలా, ఇక వీకెండ్ కదా, సండే వాళ్ళు యాక్చువల్గా. సో సండే మొత్తం ఆడు కూడా అప్పుడే మొదలెట్టేశారు. ఇటు సైడ్ కూడా వాళ్ళు వస్తే అది చూసుకుని బయటికి వెళ్ళిపోతామని. జాగ్రత్తగా వెళ్ళాలి, జనాలు రోడ్లు క్రాస్ చేస్తున్నారు. ఇదిగోండి బ్యూటిఫుల్ మౌంటైన్స్, రివర్, పోలీస్ స్టేషన్ అంట. ఇది చియాంగ్ సియాన్ పోలీస్ స్టేషన్. అది ఇటు సైడ్ నుండి కూడా ఏంటంటే థాయిలాండ్ లావోస్ బోర్డర్ సవాసియా. ఇది కంపెనీసి వేరే కంట్రీ వెళ్ళిపోతున్నాం ఏంటంటే. అంటే ఇందాక మనం చూసాం కదా స్టార్టింగ్ ఆ కోటగూడెం దగ్గర వ్యాట్ చెడి లువాంగ్ అని చెప్పేసి. ఇదిగోండి అది ఇదే దాని గోడ. ఇదిగోండి వ్యాట్ చెడి లువాంగ్, ఇది ఎంట్రన్స్. అసలు లోపలికి వెళ్ళి ఏముందో చూద్దాం. ఓపెనా క్లోజా తెలియదు, వెళ్ళిపోతున్నాం అంతే. ఓకే ఇక్కడ చూడండి చాలా పెద్ద పగోడా. పార్కింగ్ ఇక్కడ అన్నాడు వ్యాట్ చెడి లువాంగ్. వీడంటే సుమ్మని వెళ్ళిపోతున్నాడు. ఇదిగోండి ఇదే వ్యాట్ చెడి. అక్కడ చూడండి ఆ గోడ మీద కొత్తగా మోటార్ని కట్టేశారు. ప్రస్తుతం వ్యాట్ చెడి లువాంగ్ దగ్గర ఉన్నాం.
అక్కడ వ్యాట్ ఫ్రాతట్ పూ కావు అదేంటంటే మా ఆడ చూసేసాం. ఇక్కడికి వెళ్ళే మనం ఆ గోల్డెన్ ట్రయాంగిల్ వ్యూ చూసాం, వ్యాట్ ఫ్రాతట్ పూ కావు అని. ఇక్కడ ఇదేమో దూరంగా ఉంది చామ్ చిట్టి అని. ఇక్కడ ఒకటి ఉంది చూసారా, ఇది ఇవన్నీ ఇలా. బట్ మనం ఇది హిస్టారికల్ సైట్ కాబట్టి ఇక్కడికి వచ్చాము. ఇది ఎప్పుడు కట్టారు అంటే 1291లో కట్టారంట. సో మీకు ఎంకమాల కనబడుతుంది చూసారా, అది. సో చాలామంది అనుకోవచ్చు అన్నీ ఇలాగే ఉన్నాయి పగోడాస్, దానిలో స్పెషాలిటీ ఏంది. ఇదేంటంటే ఇలాంటి హిస్టారికల్ సైట్స్ చాలా తక్కువ చోట్లే ఉన్నాయి. థాయిలాండ్ మొత్తం ఉన్నాయి కాదంట్లా. ఇప్పుడు మనం నెక్స్ట్ 2 సెంచరీలు ఉంటాయి బాగా ప్రిజర్వ్ చేసిన ఒక కోటలాగా ఉండే గోడలో ఇవన్నీ. ఇప్పుడు చూడండి ఇవన్నీ వాల్స్ 1291లో కట్టినవి. ఏమున్నాయి అక్కడ, రాళ్ళును రప్పలే కదా ఇవన్నీ. అంటే ఆ రాళ్ళు రప్పలే. ఇప్పుడు మనం గోల్కొండ వెళ్తాం, అక్కడ అంతే రాళ్ళు రప్పలే, గోడే కోటలాగా ఉంటుంది. ఇదేంటంటే ఇప్పుడు మీకు వాల్ చూపించాను చూసారు ఇందాక బండి మీద, అదంతా యాన్షియన్ సిటీలో ఉండి వచ్చింది కూడా. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే పగోడా చూడండి ఎంత పెద్దదో. అంటే దాన్ని ఏంటంటే మెయింటెనెన్స్ అలా చేస్తాం. ఇప్పుడు చూడండి దాని మీద గడ్డి మొలిసిపోయింది మొత్తం, ఆ పైన అంతా గడ్డి మొలిసిపోయింది. ఇది చూడండి, ఇదంతా నాయకమాలంతా గోడను చూసారా, ఆ గోడలో నుండి కొత్తది కట్టారు. పాత గోడని అలాగే పోతే శిథిలావస్థలో వస్తే ఈ గోడను చూసారా నాయకమాల, ఈ బారుగా గోడ ఉంది కదా, ఇది 4 sides ఉంది. ఇప్పుడు ఇది కట్టిందల్లా మళ్ళీ మోటార్ ఉంది కొత్తదే. ఇదిగోండి ఇది ఫ్రంట్ సైడ్కి వచ్చాం. ఇక్కడ బుద్ధుడే, అదిగోండి బుద్ధుడు లోపల. ఏంటి సౌండ్, సరే నేను అక్కడ తప్ప ఎవరు లేరు. సో ఇది చూడండి, ఇది ఫస్ట్ ఇది ఉందా, ఇవన్నీ అప్పుడే లోపల అదంతా. కాకపోతే ఇదంతా కొత్తగా కట్టారు, ఒకప్పుడు ఉండేది అనుకుంటా. సో మీకు ఇదంతా చూడండి 1291లో కట్టింది ఈ వాల్స్. ఇదిగోండి ఇక్కడ చూడండి ఒకటి పాతది. సో అది మీకు అది చూపించి వెళ్ళిపోతాను, ఇక్కడ బోరు కొట్టించను, అంతా రిపిటేషన్ అయిపోద్దని చెప్పేసి. ఈ వాల్స్ చూస్తున్నారు మీరు మొత్తం, ఇదేంటంటే అప్పుడుదే, కానీ లోపల కనెక్టింది మాత్రం కొత్తదిగా కట్టారు. మేబీ అలా ఉండేదేమో బుద్ధుడు విగ్రహం పెట్టి, అది మిగిలిపోగా ఇది అంతా మళ్ళీ కవర్ చేయడానికి అని చెప్పేసి లోపల కొత్తగా మోడర్న్గా కట్టారు. ఇది మీరు ఎక్కడ చూసుంటారు ఇలా పాతవి అలా ఉంచేసి ప్రిజర్వ్ చేస్తూ. ఇది దాని చుట్టుపక్కల ఇదంతా చూడండి అంతా. ఆ పగోడా చూసారా, మీరు ఇలాంటి పగోడా ఎక్కడ చూసుండ్రు. అదేంటి ఇలా క్లీన్ చేయకుండా ఇలా వదిలేశారంటే అదే న్యాచురల్గా వదిలేశారు. ఇంకా మెయింటెనెన్స్ తక్కువ ఉందనుకోండి ఇక్కడ, ఎందుకంటే కాకపోతే నీట్గా ఉంది. ఇవి చూడండి ఫుట్పాత్లకి మళ్ళీ లైట్లు పెట్టి మొత్తం అంతా చేశారు, రంగు ఆర్పటం చేశారు. ఇదేంటంటే బార్డర్లో ఉంది, పక్కనే మెకాంగ్ రివర్కి ఆనుకుని ఇది ఉంది, పక్కనే లావోస్. మీ పెద్దదానికి కూడా రీజన్ రావడం కూడా కొంచెం కష్టమే. చూడండి బ్యూటిఫుల్ పగోడా, గడ్డి మొలిసేసి మొత్తం చుట్టూతో అలా ఎల్లో కలర్గా కట్టారు. సో అది. సో ఇక్కడ ఇక మళ్ళీ దీంతో ఇక్కడతో ఆపేస్తున్నాను. మళ్ళీ మీకు చియాంగ్ రాయ్ వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తాను వేరే లొకేషన్తో. ఇదంతా ఉంది కదా పాతది, కానీ ఇక్కడ మాత్రం గోడ ఆ హైట్లో ఇది, దాన్ని పైకి తీసుకెళ్ళి దాని మీద మోడర్న్గా మళ్ళీ కొత్త కట్టారు. ఇదంతా పాతది మిగిలిపోయి ఉంది అలా. పైన మాత్రం మీరు చూడొచ్చు ఇది పాతది, ఆ పైన మాత్రం కొంచెం కొత్తగా వీళ్ళు ఆ హౌస్కి ఆ పగోడ ఇది ఉండటానికి కొత్త కట్టారు. చూడండి ఎంత బెండ్ వచ్చేసి, ఇదంతా పాతది మీకు కనపడుతుంది గోడ. ఇది 1291లో ఏం చూసాం గోడలో, అది ఇదే కదా. ఇదంతా పగోడాకి క్లోజర్ లుక్. చూడండి మొత్తం ఇది అలా ఉంచేశారు, న్యాచురల్గా ఉంచేశారు చుట్టూతా. ఇలా ఎవరు చూపించరు, ఇంత దూరం వచ్చి ఇంత రెంటల్ బైక్ తీసుకుని డ్రైవ్ చేసుకుంటూ. అఫ్కోర్స్ ఇది నాకు తెలియదు ఇక్కడ అంటే బార్డర్ మాట, ఇది చాలామంది రావడానికి కూడా కొంచెం కష్టం, ఎందుకంటే ఇది ఒక్కదానికి రారు కదా. మేబీ అందువల్ల దీనికి. కాబట్టి మీకు చూడండి క్లోజర్ లుక్ ఎంత బాగుందంటే చాలా బాగుంది, అలా వదిలేశారు. సో దీనికి 1290 అంటే 700 to 800 years ఓల్డ్ అది.